దేవుని బిడ్డ, నువ్వు ఆయన సత్యమును గుండెల్లో పట్టుకొని ఉన్నావు. ఆయనను బంధించదు ఏది కూడా, నిన్ను కూడా ఏది బంధించలేదు. రోగమా రోగమా దాని గుండె చీల్చి నువ్వు బయటకు వచ్చే అవకాశం దేవుడు నీ పక్షంగా అనుగ్రహిస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. ఆ వేదనను తొలగించి దేవుడు నిన్ను అందులోంచి లేపుతాడు. ఆర్థిక సమస్యల, అప్పుల బాధల, వాటి నుంచి కూడా నిన్ను విడిపించి అందులోంచి పైకి లేపుతాడో. అనుభవించి చెబుతున్నా. ఏదో ఓదార్పు కోసం ఏదో అట్లా చెబుతారులే అంటే నీ కర్మ గాలిద్ది. ఏ మాత్రం దీని గురించి నెగిటివ్గా వ్యంగ్యంగా అనుకున్నావంటే నీ కర్మ నువ్వు అంతే మోస్తా ఉంటావు నీ బతుకంతా. లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే ధన్యుడివి, ధన్యుదలు, జరిగిద్ది, అది పొందుకుంటావు, లేకపోతే మోస్తావు అంతే. ఏది నిన్ను బంధించి ఉంచిందో, నీ చేతుల్ని కాళ్ళని కదలనీయకుండా, దేవుని సత్యాన్ని గుండెల్లో కలిగుండి కూడా ముందుకు ఫ్రీగా వెళ్ళలేకుండా ఏది నిన్ను ఒత్తి పట్టిందో దాన్ని రెండుగా చీల్చి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు, కన్ఫర్మ్. కృతజ్ఞతాస్తుతులు చెప్పుకో మనస్ఫూర్తిగా. నేను కూడా చెప్పుకుంటా, హల్లెలూయా. ఏంది అప్పులు బతుకంత అయితే మరి నీకోసం శ్రమపడేది ఎక్కడ? యేసయ్యా, ఈ దరిద్రం వదిలిచ్చు, నీకోసం పాటుపడినాయి. ఏమన్నా నీకోసం చేశానా? నా పనికిమాలిన కోరికలు తీర్చుకోవడానికి చేశాను. నీకోసం అన్నా చెప్తే నా కోసం అప్పులు పాలయ్యా కుమారుడా దారా అని రేపు బహుమానం ఇస్తావు. ఇవన్నీ నేను ఎచ్చుల కోసం చేసుకున్న అప్పులు, లేకపోతే ఏదో సమస్యల కోసం చేసుకున్న అప్పులు. వీటి కోసం నా బతుకంతా తెల్లారితే మరి నాకెక్కడా బహుమానం? నాకు వాటి నుంచి విడుదల కావాలి.